మీరందరూ నా వైపు చూడండి. ఇక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. నేను చెప్పే ఈ మాట మీరు గనక నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తే ఒక్కొక్కళ్ళు 10 లక్షల విలువ చేసే సొమ్ముని సంపాదించుకున్నట్లే. హల్లెలూయా. అదేంటో చెప్తా. మొగుడు తప్పు చేశాడు, ఓపెన్గా చెప్తా. మొగుడు తప్పు చేశాడు. ఈ అబిగాయిలు ఏం చేయాలి? ఎదురుంగు పోయి మొహమే పొడవాలా? మొహమే పొడవాలా? పగబట్టిన తాసిపోవలేక కొంతమంది పొడుతూ ఉంటారు అన్న మాటనే. వాక్య భాగంలో అబిగాయిలు ఏం చేస్తుంది తెలుసా? భర్త పక్క మీద నుంచి లెగలేదు. పని వాళ్ళని తీసుకుంది, బయలుదేరింది. దావీదుని ఎదుర్కోవడానికి అన్నిటినీ రెడీ చేసుకుంది. పనివారిని పంపింది. దావీదు ఎదుటికెళ్ళింది. దావీదు వస్తాడని భయంతో ఏమ సిద్ధపడది. ఇంట్లో యజమాని పక్క మీద నుంచి లెగలేదు. ఇక్కడ ఆయన తప్ప అంటే కాదు, ఆయన లేచి బయలుదేరి వచ్చే లోపల ఇంకా లేట్ అయిద్దని త్వరపడి తన భర్తను కాపాడుకోవడానికి బయలుదేరుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచుదామా? భర్తను కాపాడుకున్న స్త్రీలు ఎందరున్నారో తెలియదు కానీ భర్తను కాపాడుకున్న స్త్రీలలో మొట్టమొదటిది అబిగాయిల్. హల్లెలూయా. భర్తను కాపాడుకోవడానికే కాదు, ఇంకా చాలా కాపాడుకోవడానికి బయలుదేరింది. నేను మీకు ఆ మాటలు త్వరగా చెప్తా. 18వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనం. స్పీడ్గా చదవండి. నాబాలుతో, ఈ భర్తతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 5 గొర్రెల మాంసం. హలో, 5 గొర్రెల మాంసాన్ని 200 రొట్టెలని దావీదు పనివారు ఎదుర్కోవటానికి, యుద్ధం చేయడానికి, చంపడానికి వచ్చేది 200 మంది. ఆ 200 మందికి కావాల్సిన రొట్టెలు, ఫుడ్, మాంసం అంతా రెడీ చేసుకొని 5 మానికలు వేయించిన ధాన్యాన్ని రెడీ చేసుకొని ఎన్ని గెలలమ్మా? 100 ద్రాక్ష గెలలో, అంజూర పాడలు 200 గాడిదల మీద వేసి, నాకంటే ముందుగా మీరు పోండి, నేను మీ వెనక నుండి వచ్చి తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి పర్వతము లోయలోనికి వచ్చుచుండగా. చాలమ్మా. ఎక్కడ ఎదురుపడ్డారంట? అరణ్యములో ఎదురుపడ్డారు. ఏమండి, చంపడానికి వస్తున్న 200 మందిని ఒక ఆడది ఆపిందండి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచండి. ఆడది అంటే కాపాడేది, ఆడది అంటే ఆగం చేసేది కాదు, కాపాడేది. దావీదు 200 మంది సైన్యంతో బయలుదేరి వస్తుండో చంపుదామని. తెల్లారేపాటికి నాబాలు వంశంలో మగపిల్లోడు ఉండొద్దు. నాబాలు చేసిందే తప్పు. దావీదు ఎవడా? ఇప్పుడు నేనే ఉన్నా, ఎమ్మెల్యే గారిని అన్నాను అనుకోండి, పోనీ ఇంకెవరైనా అన్నాను అనుకోండి, వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? ఈ నాబాలు అన్న మాటకి దావీదు బయలుదేరి వచ్చేసాడు అంటే మాట్లాడే మాటలో అర్థం లేనోడు, ఆలోచన లేకుండా మాట్లాడేటోడు. ఉన్నారా ఇక్కడ ఎవరైనా? ఆలోచన లేకుండా మాట్లాడడం, నాదేలే, నా సర్వంలే, నా సొంతంలే, నా సొత్తులే అని ఎడాపెడా అనేసి బాధపడేటట్లు ఉండొద్దు. కోపం వచ్చినా, కష్టం వచ్చినా, తొందర వచ్చినా కాస్త ఆగి మాట్లాడటం సంప్రదాయం. హల్లెలూయా. ఈ నాబాలు చేసిన పనికి రాజ్యం మొత్తం పాడేటట్టుంది. ఈ అబిగాయిలు త్వరపడి అన్ని రెడీ చేసుకొని బయలుదేరుతుంది. 200 మందికి రెడీ చేసుకుంది. అన్నిటినీ వెళ్ళి పని వారిని ముందు పంపింది, పని వాళ్ళందరినీ ముందు పంపింది. అంతమందిని ముందు పంపి వెనక తను రథం మీద తను వెళ్తుంది. ప్రియులారా, మీరు చదవండి ఒకసారి. 21వ వచనం అయిపోయింది ఆల్రెడీ. మీరు 22వ వచనంలో చదువుతాను, మీకు అర్థమవుతుంది అని అనుకొని, అతనికి ఉన్న వారిలో ఒక మగ పిల్లవారినైనా తెల్లవారేపాటికి ఉండనీయను.
లేదా దేవుడు మరీ గొప్ప ఉపాయం దావీదుకు కలగజేయాలనుకొని దావీదు అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా, నేనన్నా ఆగమైపోవాలి, వాడి వంశమైనా తెల్లారిపాటికి ఉండకూడదని దావీదు నిర్ణయించుకున్నాడు. ఇంత కోపం కలిగిన దావీదు సైన్యాన్ని ఒక ఆడ మనిషి ఆపేసింది. ఆడవాళ్ళ చేతుల్లో ఎంత పవర్ ఉందండి, ఆడవాళ్ళ చేతుల్లో ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇక్కడ అబిగాయిలు 200 మంది సైనికులు ఆపింది. తాగే భర్తని తాగకోకుండా ఆపి చేయలేకపోతున్నారు కొంతమంది, మారణ భర్తని మారకోకుండా చేస్తున్నారు. ఇంకా ఎట్లా? ప్రార్థన చేయక, మారేటట్టుగా చేయలేకపోతున్నారు, కుటుంబాలు సరి చేసుకోలేకపోతున్నారు, జీవితాలు బలంగా చేసుకోలేకపోతున్నారు. 2 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తా. 24వ వచనం చదువుదాం, 23వ వచనం చదువుదాం. ఈ అబిగాయిలు దావీదు కాళ్ళ మీద పడ్డది. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి అందరూ. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడుతున్నావు? నీ పుట్టింటోళ్ళ కాళ్ళ మీద పడుతున్నావా? అన్నదమ్ముల కాళ్ళ మీద పడుతున్నావా? అక్క చెల్లెల కాళ్ళ మీద పడుతున్నావా? దేవుని పాదాల మీద పడితే ఆయన విడిపిస్తాడు. దేవుని పాద సన్నిధికి వస్తే ఆయన కాపాడుతాడు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఖడ్గం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నదులు ఏరులై పారినా, రక్తపాతాలైనా ఆయన పాదాల దగ్గర నువ్వు సాగిల పడితే నా ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అబిగాయిలు దావీదు పాదాల మీద పడ్డది. భర్త చేసిన తప్పుకి భార్య పాదాల మీద పడ్డది. హలో, ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు. నీ భర్త ఏదైనా తప్పు చేయొచ్చు, నీ కళ్ళ ముందు ఏదైనా ఓ పొరపాటు జరుగుండొచ్చు. ఆ తప్పునే పట్టుకొని, ఆ పొరపాటే పట్టుకొని నువ్వు పోరాడితే ఏమీ సాధించలేవు. ఏం చేయాలో తెలుసా? పాదాల దగ్గరకు రాగలిగితే, ఆయన పాదాలు పట్టుకొనగలిగితే కాపాడబడిద్ది. నా వైపు చూడండి. అబిగాయిలు తెలివిగలది కాబట్టే భర్తతో వాదన పెట్టుకోలేదు, భర్తతో కేకలు పెట్టదలుచుకోలేదు, భర్తతో పోరాడదలుచుకోలేదు. పడుకున్న భర్త మంచం మీదే ఉన్నాడు, కానీ భర్తకు తెలియకుండా వచ్చింది. ఎందుకో తెలుసా? ఆలస్యమైతే భర్త పోతాడు, ఆలస్యమైతే రాజ్యం పోద్ది, ఆలస్యమైతే ఇన్ని సంవత్సరాలు తన కుటుంబం కట్టుకుందే చెల్లా చెదురైపోద్ది, ఆలస్యమైతే తన బిడ్డలో ఇంత బతికేది బిడ్డల కోసమే అనుకొని ఇంటిలో గుమ్మం దగ్గర, నట్టింటిలో, వరండాలో, వాకిట్లో భర్తతో పోరాటం చేయట్లేదు. ఆ భర్తను అలా పెట్టి పని వాళ్ళని తీసుకొని వచ్చింది సెటిల్ చేయడానికి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచుదాం. సెట్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంటే సెట్ చేసుకోవాలి. మూడవ మనిషికి తోవ ఇవ్వలేదు, మూడవ మనిషికి దారి ఇవ్వలేదు. చేసింది భర్త అండి తప్పు. మరి భార్య ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? ఇక్కడ మీరు అందరు చాలామంది ఉన్నారు. సంసారానికి సంబంధించిన మాటలు, జీవితానికి సంబంధించిన మాటలు, బ్రతుకుకు సంబంధించిన మాటలు ఇవి. ఈమె వెళ్ళి దావీదు పాదాల మీద పడ్డది. 2 మాటలు చెప్తానన్న కదా. మొదటి మాట 24వ వచనంలో జాగ్రత్తగా వినండి. నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచో. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. నీ భర్త తప్పైతే నీ తప్పు కాదా? నీ భర్త పొరపాటు చేస్తే అది నీది కాదా? నీ భర్త రూపాయి సంపాదిస్తే అది నీది కాదా? అది నీ పిల్లలది అవ్వదా? నీకు అవమానం వస్తే నీ భర్తకు వచ్చినట్లు కాదా? నీ భర్తకు అవమానం వస్తే నీకు వచ్చినట్లు కాదా? దావీదు పాదాలు పట్టుకొని ఈ దోషం నాదని ఎంచు. దీంట్లో ప్రియులారా 10 లక్షల విలువ చేసే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. చాలామంది భర్త తప్పుని, భార్య తప్పుని భూతద్దంలో పెట్టి చూస్తారు. అదేదో పెద్ద లక్షల రూపాయలు విలువ చేసిందట్టు. ఇక్కడ ఎవరైనా ఉంటే యేసు నామములో సరి చేయబడునుగాక.
మగోళ్ళే ఆమె అని చెప్తున్నారు, ఆడవాళ్ళు ఒక్కళ్ళు చెప్పట్లా. చెప్పండి ఇప్పుడన్నా, దేవుడు సరి చేయను గాక. అబిగాయిల్ లాంటి మనసు దేవుడు దయచేయను గాక. ఈ అబిగాయిలు దావీదు మహారాజా, నా భర్త దోషం నా దోషముగా ఎంచు. అతను పేరుకు తగ్గట్టుగా అతని ప్రవర్తన ఉంది. అతని పేరు మంచిది కాదు, అతని నడవడిక మంచిది కాదు, అతడు చేసినది తప్పే, నా తప్పుగా ఎంచు. మీకు మాట చెప్పిన సేవకులుగా మేము చేసే ప్రార్థన ఏంటో తెలుసా? కొన్నిసార్లు మీ కుటుంబాల్లో కొన్ని అవిధేయతలు జరిగిన, కొన్నిసార్లు మీ పట్ల మేము చేసే ప్రార్థన, ప్రభువా వారి దోషం కాదు మా దోషంగా ఎంచి నీ బిడ్డలకు కార్యం చేయి. నీ బిడ్డల తప్పు కాదయ్యా, మా తప్పుగా ఎంచి వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కొన్ని చీకట్లు పట్టినా, కొన్నిసార్లు మాట వినకపోయినా, సంఘ బిడ్డలు ఎదురాడుతున్నా, కొన్ని సందర్భాల్లో దేవుని మాట వినకపోయినా మేము చేసే ప్రార్థన అదే, మా తప్పుగా ఎంచయ్యా, మా తప్పుగా ఎంచు ప్రభు అని. తండ్రులారా తల్లులారా, మీరు కూడా మీ పిల్లల కోసం చేయవలసిన ప్రార్థన అదే. ప్రభు వాడికి తెలియక అలా మాట్లాడుతుండో, వాడి తప్పు కాదయ్యా నా తప్పుగా క్షమించు. కొన్నిసార్లు భార్య మాట వినకపోతే నువ్వు చేయవలసిన ప్రార్థన, ప్రభువా ఈ పిచ్చిది నాయనా నీ మాట వింటలేదు, ఇది నా తప్పుగా ఎంచు నాయనా. నీ భర్త ప్రార్థన చేయకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, మందిరానికి రాకపోయినా, నీకు విరోధంగా దేవునికి విరోధంగా ఉంటున్నా బ్రతుకుతున్నా, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నా దోషంగా ఎంచు ప్రభువా, నా భర్తకే కీడు రావద్దయ్యా, నా భర్తను కాపాడయ్యా అనే ప్రార్థన విలువైంది. హల్లెలూయా. ఎంతమంది స్త్రీలు చేస్తున్నారు ఈ ప్రార్థన? చేతులు పైకి ఎత్తండి. నువ్వు కాదురా చేయెత్తుతూ, స్త్రీలన్నా ఎంతమంది చేస్తున్నారు? నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఇంట కార్యాల కోసం, ఎవరు తప్పైనా కానీ నా తప్పుగా ఎంచి క్షమించయ్య అని ప్రార్థన చేయటం విధేయత. హల్లెలూయా. అబిగాయిలు రాజున, అదే మీరైతే ఏం చెప్తారండి? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, భార్యాభర్తలు, మీరేం చెప్తారు? ఏం చెప్తారో తెలుసా? నా వైపు చూడండి, చేతిలో ఏదైనా ఉంటే తీసుకొని ఆ మగ మనిషి భర్త ముందు ఇసిరేస్తారు. ఈ మాయదారు కూడా చేసిండు, చెప్పారు వద్దురా మగడా అని చెప్పా. ఇంకా మనోళ్ళు అయితే కొన్ని మాటలు అంటారు, వద్దురా నాయన అన్న, నా మాట యాడంటాడు, అక్కడే ఎదురు తిరిగి మొహమే గద్ద పొడిచినట్టు పొడుతారు. అవునా కదా? అది 4 ఏళ్ళు అయిపోయినా, 10 సంవత్సరాలు అయిపోయినా గుర్తొచ్చినప్పుడు అలా అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గతించిన కాలం గురించి ఆలోచించమాకో, సమయం వేస్ట్ అయితే. జరుగుతున్న దాని గురించి ఆలోచించు. అబిగాయిలు వలె కొంతమంది ఎప్పుడో జరిగినాయి గుర్తొస్తాయి. ఒకసారి ఒక సంఘటన జరిగింది, నా వైపు చూడండి. ఒక భర్త వేరేవాడి భార్యతో ఫోన్ మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి, చెప్పాలి మీకు కొన్ని అర్థమవుతాయి. ఆమె కూడా భర్తకు తెలియకుండా ఫోన్ మాట్లాడింది. ఆ భర్త కాస్త రికార్డింగ్ పెట్టాడు. ఆడేం చేశాడంటే, ఆడి భార్యను తీసుకురాకుండా పంచాయతీకి పెద్ద మనుషుల్లో పలానోడు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడతాడు, రికార్డింగ్లు వినిపించాడు. అటు ఒక 20 మంది ఉన్నారు, ఇటు ఒక 20 మంది ఉన్నారు. ఆడు మాట్లాడింది నేనే అని వాడికి తెలుసు. రికార్డింగ్లో మాట వస్తుంది. ఆడు ఏం చేయాలో అర్థం కాక, ఏం చెప్పాలో తెలియక అందరు వింటున్నారు. ఆ రికార్డింగ్లో ఆ మాటలు మాట్లాడింది నేనని వాడికి తెలుసు. మాట్లాడినోడి మాట భార్య గుర్తుపట్టింది. అందరి ముందు భార్య వచ్చి ఏముందో తెలుసా? భర్త వైపు చూసింది, పెద్ద మనుషుల వైపు చూసింది, రికార్డింగ్ వినిపించోడు మొహం చూసింది. అక్కడికి వచ్చి ఏముందో తెలుసా? భర్తని గల్లాబట్టి కొట్టిద్దేమో అనుకుంటున్నారు అందరూ. పెద్ద మనుషుల ముందు, హెల్ మా భర్త కాదు ఆ మాటలు మాట్లాడింది, ఎవడో మాటలు తీసుకొచ్చి ఎక్కడ వినిపిస్తానే అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది తిక్కల్లా మంచిదా అనుకుంటున్నారు, ఇది తిక్కల్లే అనుకుంటున్నారు. కానీ తిక్కల్ది కాదు, తెలివి కల్లది. ఎందుకో తెలుసా? ఇది నా భర్తదే అని భర్త ఒప్పుకోవడానికి భయపడుతుండో తలొంచిండు. ఈ భార్య వెళ్ళి ఏమన్నయ్య ఏం మాట్లాడుతున్నా, అది ఎవరో మాట, అందరికి అర్థమైంది మాట ఎవరిదో, రికార్డింగ్ ఉంది. మా ఆయన ఇటు మాట్లాడు, మా ఆయన మాట కాదు, మా ఆయన అసలు ఇటు చేయడు అన్నది. అందరూ నూరేళ్ళ పెట్టి ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు.
అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, మా ఆయనది కాదన్నది వాడు రికార్డు వినిపించేవాడు సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఇది నా భర్తే మాట్లాడాడని ఆమె గనక గొడవ చేస్తే ఆమె కాపురం పోయేది, వాడి కాపురం పోయేది, 2 కాపురాలు పోయాయి. హల్లెలూయా. ఇలా కాపురాలు నిలబడకపోవడానికి కారణం తొందరపాటు. కాపురాలు నిలబడకపోవడానికి కారణం ఆలోచన లేనితనం, పొరపాటు చేయటం, తొందరపడటం. నాబాలు పొరపాటు చేశాడు. నోటి మాటే. కాపురాలు కూలిపోవడానికి నోటి మాట చాలదా? గర్వంతో మాట్లాడే మాట చాలదా? నా ప్రియ దేవుని ప్రజలారా, దావీదెవడో అన్నాడంతే. వచ్చారు యుద్ధానికి. అబిగయీలు కాళ్ళ మీద పడి, ఈ దోషం నా దోషముగా ఎంచు, నా ఏలినవాడా ఈ దోషం నా దోషముగా ఎంచు, నా తప్పుగా ఎంచు, నా కుటుంబాన్ని ఏం చేయమాకు. ఆమె ఏమేమి కాపాడుకుందో తెలుసా? నా వైపు చూడండి చక్కగా. నేను ఈ మాటలు మీకు వివరించి ముగిస్తాను. భర్తను కాపాడుకుంది,